మీ దోశ క్రిస్పీ రావట్లేదా? ఇలా చేస్తే హోటల్లో లాగా వస్తుంది. ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ ఎలా చేయాలో చూద్దాం. ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకోండి. ఇక్కడ బియ్యం అనేది రేషన్ బియ్యాన్ని కానీ దోశ రైస్ని కానీ ఏవైనా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ మినపప్పును, 1/4 గ్లాస్ పచ్చిశనగపప్పును తీసుకోండి. మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నారో అదే గ్లాస్తో వీటన్నిటిని కూడా కొలిచి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకోండి. ఇలా మనం మెంతుల్ని వేసుకోవడం వల్ల మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసి 3-4 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా ఇవి శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి 6-7 గంటల సేపు నానబెట్టి తీసుకోండి. 6 గంటల తర్వాత చూడండి, మనకి బియ్యం అనేవి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి 1/4 గ్లాస్ మందంగా ఉన్న అటుకులను తీసుకోండి. ఇప్పుడు ఈ అటుకుల్లోకి నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. మనకి ఇక్కడ అటుకులు అనేవి ఎక్కువసేపు నాననవసరం లేదండి. 10 నిమిషాలు నానితే చక్కగా సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మనకి అటుకులు కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యం పప్పులను అలాగే కొద్దిగా అటుకులను కూడా మిక్సీ జార్కి సగం వరకు వేసుకుని తగినన్ని వాటర్ని వేసుకుని బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మనం బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలానే మిగిలిన బియ్యం పప్పులను అలాగే అటుకులను కూడా సగం వరకు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఇందాకటిలాగే బరకగా గ్రైండ్ చేసి తీసుకొని బౌల్లోకి తీసుకోండి. మిగతా బియ్యాన్ని, పప్పులను, అటుకులను కూడా ఈ విధంగానే గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండంతటిని కూడా ఇలా బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా లైట్గా బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 8 నుండి 10 గంటలు ఖచ్చితంగా పులియబెట్టుకోండి. నేనైతే ఇక్కడ నైట్ గ్రైండ్ చేసుకుని మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఉదయానికల్లా మనకి పిండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు మనం ఈ పిండిని ఒకే డైరెక్షన్లో జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎలా అంటే అలా కలిపితే ఈ పిండిలోని ఎయిర్ గ్యాప్స్ అంతా పోయి మనకి దోశ అనేది గట్టిగా వస్తుంది. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని అందులోకి మనకు కావాల్సినంత పిండిని తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4 రోజుల పాటు వాడుకోవచ్చు. ఇలా బౌల్లోకి పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే మనకి హోటల్లో లాగా టేస్ట్ రావాలంటే 1 స్పూన్ షుగర్ని వేసుకోండి. అలాగే ఎక్స్ట్రా క్రిస్పీ కోసం 2 స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్లు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుని కలుపుకోండి. ఇక్కడ మనకి పిండి అనేది గరిట జారుగా ఉండేటట్లు కలుపుకోవాలి. మనకి ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. పిండి అనేది మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. పిండి అనేది చిక్కగా ఉంటే మనం దోశ వేసినప్పుడు దోశ పెనానికి అతుక్కుపోతూ ఉంటుంది. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా మనం 10 నిమిషాలు పక్కన పెట్టుకోవడం వలన మనం వేసిన బొంబాయి రవ్వ అనేది చక్కగా నానుతుంది. స్టవ్పై పెనం పెట్టి పెనాన్ని బాగా వేడి చేయండి. ఇప్పుడు పెనంపై వాటర్ని చల్లి ఇలా టిష్యూతో రుద్దుకోండి. ఇప్పుడు గెరిటె పిండిని తీసుకుని ఇలా పెనంపై వేసి ఇలా సర్క్యులర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మందంగా స్ప్రెడ్ చేసుకోకూడదు, పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ పలచగా స్ప్రెడ్ చేసుకుంటేనే క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ని కానీ గీని కానీ యాడ్ చేసుకోవాలి. ఇది చాలా టేస్ట్ని పెంచుతుంది. లో ఫ్లేమ్లో దోశని కాలనివ్వాలి. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేయడం వలన ఎడ్జెస్ క్రిస్పీగా వస్తాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.